హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన ఇంటి ఆడపడుచు ఆర్ట్స్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీతో ఒక మంచి వీడియో అయితే షేర్ చేసుకోబోతున్నాను. నేనైతే ఏదైనా మీ దగ్గర ఉండే టిన్ వాడండి, లేదనుకుంటే నేనైతే ప్రింగిల్స్ పాప కొని తెచ్చుకుందనమాట. ఇలాంటి డబ్బాలు అయితే చాలా ఉంటాయి. ఈ చిన్న టిన్లా ఉంటాయి. ఇందులో పెద్ద సైజు ఉంటే చిన్న సైజు ఉంటాయి అన్నమాట. ఈ టిన్ లాంటివే కాదండి, మనకి మిల్క్కి సంబంధించిన మిల్క్ మేడ్ టిన్స్ అన్నీ ఉంటాయి కదా, అవి కూడా మంచిగా యూజ్ అవుతాయి. మనం డైరెక్ట్గా కలర్ చేసుకోవచ్చు, కానీ నేను క్యాన్వాస్ రోల్ అయితే రీసెంట్గా తెప్పించాను. ఇది చాలా బాగుంది. నేను క్యాన్వాస్ డ్రాయింగ్ బోర్డ్స్ చేశాను. దాంతోపాటుగా నేను దీనికి కూడా యూస్ చేద్దాం పాప గురించి అనేసి అనుకున్నాను అనమాట. తను ఈ ప్రింగిల్స్ తిన్న తర్వాత ఈ టిన్నుని అయితే చాలా జాగ్రత్తగా ఉంచుకుంటుంది. సరే, తనకి నచ్చిన విధంగా ఇంకా మనం మంచిగా ఏమైనా రెడీ చేసామంటే తను ఇంకా జాగ్రత్తగా ఉంచుకుంటుంది కదా అని చెప్పేసి తనకి ఎక్కువగా బార్బీ బొమ్మలు అంటే చాలా ఇష్టం అనమాట. సరే, అయితే దీనికి ఏం పెయింటింగ్ చేద్దామంటే నాకైతే బార్బీ అమ్మాయి బొమ్మే కావాలని చెప్పింది. అప్పుడు నేను మొత్తం సెలెక్ట్ చేసుకున్నాను. యూట్యూబ్లో సెలెక్ట్ చేసుకుంటే ఒక పెన్సిల్ ఆర్ట్లోనే ఒక అమ్మాయి బొమ్మ చూశాను అనమాట, బార్బీ డాల్ది. నేను అది కొంచెం ట్రై చేశాను, కొంచెం నేను డిఫరెంట్గా మార్చానండి. జస్ట్ ఐడియా కోసం అలా చూశాను అనమాట. ఈ క్యాన్వాస్ రోల్ ఏంటంటే నేను నచ్చిన విధంగా కట్ చేసి ఇలాగైతే ఈ టిన్కి మొత్తంగా ఫెవికాల్ గమ్తో ఇలా సెట్ చేసేసాను. లక్కీగా ఏంటంటే పైన మనకు చూసారా సిల్వర్ ఒక లైన్ వచ్చింది కదా, అది ఉంటేనే బాగుంటుంది అనిపించింది. అందుకని లేదా మొత్తం ఫిల్ చేసేద్దాం అనుకున్నాను. ఈ డ్రాయింగ్ అయితే నేను ఇలా వేసాను అనమాట. మోక్షతల్లికి ఏంటంటే తను స్కెచెస్ కానీ ఏవైనా సరే ఉంటాయి కదా, అవన్నీ ఇందులో పెన్సిల్ బాక్స్ లాగా చేద్దాము అనేసి అనుకున్నాను అనమాట. నేనైతే ఇలా అయితే ఒక మంచి డ్రాయింగ్ వేశాను. బ్రౌన్ కలర్ అయితే హెయిర్కి అనేది పెట్టాను, ఎందుకంటే బ్లూ వేద్దాం అనుకుంటే తను బ్రౌనే బ్లాక్ లైట్గా పెట్టు మమ్మీ అని చెప్పింది. అందుకే సరే బ్రౌన్ హెయిర్నే నేను ఫిక్స్ చేసేసాను అనమాట. ఫ్రాక్ అయితే నేను బ్లూ వేశాను. తను అంది మొత్తం టోటల్గా పింకే కావాలి అంది. లేదు నాన్న, డ్రాయింగ్ మనం వేసేటప్పుడు టోటల్గా ఒకే కలర్ బాగోదని చెప్పి నేను బ్లూని ఫ్రాక్ అయితే సెట్ చేశాను అనమాట. ఇలాగా ఫ్లోటింగ్ పెన్స్ని కొంచెం యూస్ చేశాను ఇందులోన. ఎక్కువగా మోక్షతల్లి ఫ్లోటింగ్ పెన్స్ ఒకసారి మేము మీషోలోని బుక్ చేసామన్నమాట. ఈ పెన్స్ అంటే తనకి చాలా ఇష్టం. సరే, అయితే అన్ని పెన్సిల్సే కాకుండా ఈ ఫ్లోటింగ్ పెన్స్ అన్నీ కూడా ఈ బాక్స్లో పెట్టుకోనన్నా బాగుంటాయి అనేసి నేను అన్నాను అనమాట. అందాకైతే ప్రస్తుతానికి ఈ ఫ్లోటింగ్ పెన్స్ అన్నీ మేము ఈ టిన్లోనే సెట్ చేసేసాము. ఆ తర్వాత బొమ్మ అంతా అయితే ఇంత అందంగా వచ్చింది. ఎప్పుడైనా సరే చాలా వరకు కూడాను మనం ప్రతిదీ కొంటూ ఉంటాం. వాడేంటంటే ఒక లేస్ తీసుకున్నా ఏం తీసుకున్నా సరే దానికి అయిన లేస్తో పాటు వాళ్ళు ప్యాకింగ్కి కూడా కాస్ట్ వేస్తారనమాట మనకి. అలా కొన్ని క్వాలిటీగా ఉండే బాక్సెస్ కానీ ఇలాంటి టిన్స్ కానీ ఏవైనా సరే మనం వేస్ట్ చేయటం ఎందుకు, ఇది కూడా మనం మనీ ఇచ్చే కొనుక్కునేవి కనుక. అలానే కాదు, ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ప్రతిదీ జాగ్రత్త పెట్టి ఉంచితే. ఇప్పుడు నాకు వచ్చిన ఐడియా చాలామందికి రకరకాల ఐడియాస్ వస్తాయి అన్నమాట. యాక్చువల్గా నేను డోరేమోన్ బొమ్మ వేద్దాం నాన్న అంటే తను వద్దనేసింది. సరేలే అని చెప్పి ఇకపోతే ఫైనల్గా నేను పింక్ని చుట్టూ వేసేసాను. తనకు పింకే అంటుందన్నమాట. ఆ తర్వాత మొత్తానికి అయితే ఇలా కంప్లీట్ అయ్యింది. తను చాలా హ్యాపీ ఫీల్ అయిందనమాట. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా సరే ఈ టైప్ కాకపోయినా వేరే టైప్ అయినా సరే మంచిగా మంచి డ్రాయింగ్స్ వేసుకుంటే ఏవైనా టిన్స్ వేస్ట్ చేయకుండా ఇలా యూస్ చేసుకోండి. ఇది ఒక టిప్ అనుకోండి. బాగుంది కదా. డోరేమోన్ బొమ్మనైనా వేసుకోవచ్చు. చాలా రకాల బొమ్మలు ఉంటాయి, మీరు సెలెక్ట్ చేసుకొని వేయండి. క్యాన్వాస్ డ్రాయింగ్ షీట్ అయితే చాలా బాగుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.